తండ్రి, దయగలిగిన మా ప్రభా యేసుక్రీస్తు ప్రభా, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన గొప్ప బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, గడిచిన వారమంతా మీరు కాపాడుతూ మందిర ఆవరణాలలో పని చేసుకోవడానికి కొరకై ప్రభా, వారి కొడుకులు జరుపుకునే విషయంలో మీరు చూపిన ప్రేమను బట్టి, మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మందిర పనుల్లో తండ్రి మరి ప్రయాసపడుతున్న ప్రతి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి హస్తాలను బలపరచండి, వారికి రావాల్సిన పరలోక ఆశీర్వాదాన్ని దీవెనలు దయచేస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మరి మా ఆయుష్ను పొడిగించి మా కాలుగతలను మీ ఆధీనంలో ఉంచుకొని మా ప్రాణాత్మ దేహ శరీరములను మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, పరిశుద్ధులంగా, మీ ప్రజలంగా, మీ సొత్తైన వారంగా, మీ కుమారులంగా, మీ బిడ్డలంగా ప్రభా, మిమ్మల్ని మిమ్మల్ని ఆరాధించాలని ఇష్టపడి మిమ్మల్ని పూజించాలని మీ సన్నిధిలో ప్రభా మరి నిలిచి ఉండేటువంటి ప్రజలంగా మీరు మమ్మల్ని సిద్ధపరుచున్నందుకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మరి పాటలు పాడే సమయాన్ని దీవెనకరంగా చేయండి. మా గొంతుకులను, మా పెదవులను మీ రక్తంతో ప్రోక్షించండి. మా స్వరపేటికలను తాకండి ప్రభా. గంభీరమైన స్వరాలతో తండ్రి మరి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, పాడుటకు మిమ్మల్ని గురించి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఆరాధన వర్తమానాలను దయచూపండి, బల్ల వర్తమానాలను కృప చూపండి. సండే స్కూల్ పరిచర్ను దీవించిన ఆశ్రయించండి. టీచర్లను పరలోక జ్ఞానంతో నింపండి. ప్రభా, అయితే నన్న సాయంత్రం ప్రభా మందిరంలో కొంచెం పని చేసుకునే తలంపుతో ఉన్నాం. మరి ప్రభా, మీ ప్రజలను ప్రేరేపించండి, పురుకొల్పండి. మరి ప్రభా, దయ చూపండి. సండే స్కూల్ పరిచర్యలో మీరే కృప చూపురమ్మని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఇంతవరకు మందిర పనుల్లో రాజుగా, ఎబినేజరుగా ప్రభా మరి మహాగణుడైన దేవుడుగా మీరు మా పక్షాన ఉన్నారు. ఏలుబెతేలు ప్రార్థన మందిరం పక్షాన మీరు జరిగిస్తున్నటువంటి గొప్ప మహాకార్యముల అద్భుతములను బట్టి కూడా మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, దయ చూపండి, కృప చూపండి. వచ్చినటువంటి మీ ప్రజలందరిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రావాల్సినటువంటి మీ ప్రజలను ప్రేరేపించండి, పురుకొల్పండి, నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. సకాలానికి, సమయానికి ప్రతి వారు వచ్చుటకు సహాయం చేయండి. ప్రభా, గ్రామంలో అనేకులు మీ ఇంటికి వచ్చి ప్రభా మీరు ఇచ్చే సంతోషం సంపూర్తిగా అనుభవించటకు సహాయం చేయండి ప్రభా. ఇది నాన్న ప్రభా, మరి హెబ్రోను కొరకు ప్రార్థిస్తున్నాం. హెబ్రోను మొదలుకొని ప్రపంచమంతటా కోస్తా ప్రాంతాల్లో రాయలసీమ హెడ్ క్వార్టర్ బెర్షెబా ప్రార్థన మందిరం నిదాసులు ప్రభా, మరి దేవ ఆంధ్ర అంకులు జ్ఞాపకం చేసుకోండి. సంఘ పెద్దలను ప్రభా, సండే స్కూల్ టీచర్లను ప్రభా, పరిచారకులను, బాధ్యతల వారిని ప్రభా, సంఘాలను ప్రభా మీ పరలోక తలంపుతో నింపుతురమ్మని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మరి తెలంగాణ ప్రాంతాల్లో, ఆయా రాష్ట్రాల్లో, దేశాల్లో జరుగుతున్న పరిచయను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి కడప బెర్షెబా ప్రార్థనా మందిరం హెడ్ క్వార్టర్ అనుబంధ సంఘాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆయా స్థలాలలో నిలబడుతున్న దాసులను పరలోక తలంపులతో నింపుతురమ్మని ప్రార్థిస్తున్నాం. నూతనంగా మీ ఇంటికి వచ్చే వారికి ప్రభా మీరిచ్చే రక్షణ ఆనందము వారి హృదయాలకు సంపూర్ణంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. సంఘంలో, మా గ్రామంలో అనారోగ్య స్థితిలో ఎవరైతే ఉన్నారో అట్టి వారిని మీ గ్రూపులో జ్ఞాపకం చేసుకోండి. వారి దేహం కావాల్సిన ఆరోగ్యం దయచేయండి, వారి ఆత్మలకు కావాల్సిన రక్షణ మార్మోస్ దయచేయమని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, గణపరుస్తూ ఉంటున్నాం. దయ చూపండి, కృప చూపండి ప్రభా. దేవా, మరి సంఘంలో గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాం. సుఖప్రసవం కొరకు సిద్ధపరచండి. సంతానం లేని వారి కొరకు ప్రార్థిస్తాం. దయ చూపండి ప్రభా. మీ ముఖ కాంతి చేత ఈ ఆవరణాలను నింపండి. మీ సన్నిధి కాంతి చేత ఈ ఆవరణాలను ప్రకాశింపజేయండి ప్రభా. మీ బాహుబలం చేత ఈ సంఘం ద్వారా అనేక గొప్ప కార్యములు చేయిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం. దేవా, కృప చూపండి. మరి పెయింట్లు వేసుకునే విషయంలో, వాక్యాలు రాసుకునే విషయంలో, పూర్తిగా కాంపౌండ్ అంతా శుభ్రం చేసుకొని సపట వేసుకునే విషయంలో మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, ఎండ తీవ్రతను తప్పించండి. మరి ప్రభా, ఈ ఎండలు ఎక్కువైపోయినాయి ప్రభా. వృద్ధాప్యం ఉన్న వారి కొరకు ప్రార్థిస్తూ ఆరోగ్యం దయచేయండి. మంచి వర్షాలు దయచేయండి ప్రభా. నేలను చల్లపరచండి. బోర్లలో నీరు ఇంకిపోతూ ఉంది ప్రభా. దయచేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం. మీ కనికరమును, మీ కృపను కోరుకుంటున్నాం ప్రభా. మూగ జీవుల కొరకై మరి ప్రభా గడ్డిని మొలిపించే దేవుడవు తండ్రి, వర్షముల చేత దేవ దయ చూపండి. నేర్లు ప్రభా నాదన్నీ కూడా ఎండిపోతున్నాయి ప్రభా. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ కృపను కోరుకుంటున్నాం దేవా. మరి రావాల్సిన మీ ప్రజలు నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం.
మాకు అది యెహోవా మాకు కాదు ప్రభా, మీ కృపను బట్టి మీ సత్యమును బట్టి మీ నామమునికే ప్రభా మహిమ ఘనత ప్రభావం కలిగినట్లుగా పరిచర్యను జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. దయ చూపండి, కృప చూపండి ప్రభా. మరి ఆవరణం అంతటి చుట్టూ మీ పరిశుద్ధ అగ్ని జ్వాలలు ఉంచండి. ఈ ఏల్ బేతెల్ ప్రార్థన మందిరం యొక్క ఆవరణాలను అనేకులు చూసినప్పుడు ప్రభా మరి హృదయంలో సంతోషం నెమ్మది కలిగించే స్థలంగా, ఆదరణ కలిగించే స్థలంగా మీరు చూపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. పరలోకపు గవిని ఇదే అనేటువంటి ప్రభా స్థలంగా మీరు అనేకుల హృదయాలకు చూపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ఈ మందిర ఆవరణంలో అడుగుపెట్టిన ప్రతి వారు తండ్రి రక్షించబడి ఆత్మీయంగా మీరు రాకడ కొరకు సిద్ధపాటు కలిగి జీవించడానికి సహాయం చేయండి ప్రభా. తండ్రి పరిచర్య ఆరంభించుకొని వచ్చినగా సహాయం చేయండి ప్రభా. నరమాతులను ప్రభా మరి ఒకప్పుడు మీకు దూరంగా అవిధేయత స్థితిలో ఉన్నటువంటి వారము ఇప్పుడైతే మీ పరిశుద్ధమైన నామాన్ని గురించి పాడుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప యోగ్యతను బట్టి కృపగై వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. దయచూపండి, సహాయం చేయండి. మీరు మా పక్షాన ఉన్నారని నమ్ముతున్నాం, మీరు మమ్మల్ని చూస్తున్నారని నమ్ముతున్నాం. మా ఆరాధనకు మీరు యోగ్యుడిగా ఉన్నారని, మీ మనసు మీ దృష్టి ఈ స్థలంపై నిలిపి ఉన్నారని నమ్ముతున్నాం ప్రభా. దయచూపండి, కృప చూద్దామని సమస్త మీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పాట సంఖ్య చూడండి. మహిమ ఘనత ప్రభావములు స్తుతి ప్రభావములు అనే పాట పాడుకుంటాం. నూట 199 క్షమించండి, 199. ఈ మధ్య వచ్చినటువంటి కొత్త పాటల పుస్తకంలో 199. అంతకుముందు ఉన్నటువంటి కొత్త పాటల పుస్తకంలో 197. అంతకుముందు ఉన్నటువంటి కొత్త పాటల పుస్తకంలో 197. దయచేసి గమనించండి ప్రియమైన వాళ్ళారా. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ దానములే జ్ఞాన స్వరూపి. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీ దానములే జ్ఞాన స్వరూపి. జగమును సృష్టించి నిర్వహించు ఆడవు, జగమును సృష్టించి నిర్వహించు ఆడవు, నీ జ్ఞానమును వివరింపతరమా, నీ జ్ఞానమును వివరింపతరమా. నీ జ్ఞానముతో నింపు మాము మా దేవా, నీ జ్ఞానముతో నింపు మాము. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక,
కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. వెండి బంగారు అష్టైశ్వర్యములు నీ దానములే శ్రీమంతుడా. వెండి బంగారు అష్టైశ్వర్యములు నీ దానములే శ్రీమంతుడా. శ్రేష్ఠైవులనిచ్చు జ్యోతిర్మయుడవు, శ్రేష్ఠైవులనిచ్చు జ్యోతిర్మయుడవు. నీ మహిమైశ్వర్యం వివరింపతరమా, నీ మహిమైశ్వర్యం వివరింపతరమా. నీ మహిమైశ్వర్యమేమో మా దేవా, నీ మహిమైశ్వర్యమేమో. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. అధిక బలము సంపూర్ణ శక్తి నీ దానములే యుద్ధ శూరుడా. అధిక బలము సంపూర్ణ శక్తి నీ దానములే యుద్ధ శూరుడా. నీక సాధ్యమైనది లేదే యెహోవా, నీక సాధ్యమైనది లేదే యెహోవా. నీ సర్వశక్తిని వివరింపతరమా, నీ సర్వశక్తిని వివరింపతరమా. నీ సర్వశక్తితో నీవు మా దేవా, నీ సర్వశక్తితో నీవు. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. శాశ్వతమైనది నీ మధుర ప్రేమ, జ్ఞానమునకు ఇంచు ప్రేమ స్వరూపి. శాశ్వతమైనది నీ మధుర ప్రేమ, జ్ఞానమునకు ఇంచు ప్రేమ స్వరూపి. కొలువగలేము నీ ఘన ప్రేమను, కొలువగలేము నీ ఘన ప్రేమను. సాటి లేని నీ ప్రేమను వివరింపతరమా, సాటి లేని నీ ప్రేమను వివరింపతరమా. నీ ప్రేమతో నింపు మా దేవా, నీ ప్రేమతో నింపు. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక, నీకే కలుగునుగాక మా దేవా, నీకే కలుగునుగాక. ఆత్మగలేమో నీ ప్రేమాగ్ని,
అగధ సముద్రముల్ గాలమయుడా ఆర్పగలేమో నీ ప్రేమకిని అగధ సముద్రముల్ గాలమయుడా మరణమంత బలమైన నీ ప్రేమ దాటిని మరణమంత బలమైన నీ ప్రేమ దాటిని అగపే ప్రేమను వివరింపతరమా అగపే ప్రేమను వివరింపతరమా అగపే ప్రేమతో నింపు మా దేవా అగపే ప్రేమతో నింపు మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక నీకే కలుగును గాక మా దేవా నీకే కలుగును గాక మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక నీకే కలుగును గాక మా దేవా నీకే కలుగును గాక. పాట సంఖ్య ఈ మధ్య వచ్చినటువంటి కొత్త పాటల పుస్తకంలో 200. ఈ మధ్య వచ్చినటువంటి కొత్త పాటల పుస్తకంలో 200. అంతకుముందు ఉన్నటువంటి కొత్త పాటల పుస్తకంలో 198. అంతకుముందు ఉన్నటువంటి కొత్త పాటల పుస్తకంలో 198. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడదను. హల్లెలూయా పాడేదా నిన్ను కొనియాడేదను హల్లెలూయా పాడేదా నిన్ను కొనియాడేదను అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్నునే కొనియాడేదను హల్లెలూయా పాడేదా నిన్ను కొనియాడేదను హల్లెలూయా పాడేదా నిన్ను కొనియాడేదను వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడు నీవే వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడు నీవే నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే ప్రభువా నిన్ను కొనియాడేదను హల్లెలూయా పాడేదా నిన్ను కొనియాడేదను హల్లెలూయా పాడేదా
శత్రువులను పరద్రోయువాడవు నీవే. నాదు శత్రువులను పరద్రోయువాడవు నీవే. మహాసమాజుడవు నా రక్షణ శృంగము నీవే. మహాసమాజుడవు నా రక్షణ శృంగము నీవే. హల్లెలూయా పాడేదా నిన్ను కొనియాడే. హల్లెలూయా పాడేదా నిన్ను కొనియాడే. ఎందరూ నిన్ను తోచెరో వారికి వెలుగు కలిగెను. ఎందరూ నిన్ను చూచెరో వారికి వెలుగు కలిగెను. ప్రభువాగే వెలుగొందితి నా జీవపు జ్యోతివి నీవే. ప్రభువాని వెలుగొందితి నా జీవపు జ్యోతివి నీవే. ప్రభువాని కొనియాడే. హల్లెలూయా పాడేదా నిన్ను కొనియాడే. హల్లెలూయా పాడేదా నిన్ను కొనియాడే. భయమును పారాదులి అభయము నిచ్చితివి. భయమును పారాదులి అభయము నిచ్చితివి. ఎబినేజరు నీవై ప్రభు నన్ను సాక్షించుచుంటివి. ఎబినేజరు నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి. హల్లెలూయా పాడేదా
సమర్పించిన ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించిన మహిమానికే ఓ ప్రభు నాది నా ప్రార్థన మహిమానికే ఓ ప్రభు నాది నా ప్రార్థన హల్లెలూయా పాడినా హల్లెలూయా పాడినా అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును హల్లెలూయా పాడినా హల్లెలూయా పాడినా దూత కనుమలెల్లా ఆరాధించరుగా. పాట చూడండి ప్రేమిన వాళ్ళారా. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 170 దయచేసి చూడండి ప్రేమిన వాళ్ళారా. 170. అంతకుముందు ఉన్నటువంటి కొత్త పాటల పుస్తకంలో 168. ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని గణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని ఇహపరములలో ఆయన మహిమా నిండియున్నదని గానము చేసిరి ఇహపరములలో ఆయన మహిమా నిండియున్నదని గానము చేసిరి ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని నిష్కలంకమైనది నీ కను దృష్టి నీవు చూడలేవుగా దుష్టాత్మమును నిష్కలంకమైనది నీ కను దృష్టి నీవు చూడలేవుగా దుష్టాత్మమును దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో చేరదీసి చేర్చుకొన్న స్వామి స్తోత్రము చేరదీసి చేర్చుకొన్న స్వామి స్తోత్రము ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని ఆరాధించిరిగా
పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని నా హృదయమునందు కలిగించితివి నిన్ను చూచే నిరీక్షణ నాకు సగితివి నా హృదయమునందు కలిగించితివి నిన్ను చూచే నిరీక్షణ నాకు సగితివి పెన్నుగాని పరిశుద్ధతను సగిన దేవా పెన్నుగాని పరిశుద్ధతను సగిన దేవా కడముగాను పొగడెదను పావన ప్రభువా ఘనముగాను పొగడెదను పావన ప్రభువా ఘనములెల్లా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని ఘనములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని పాపముతో పతనమైన ఆ దేహమును పరిశుద్ధాలయముగాను చేసుకొంటివి పాపముతో పతనమైన ఆ దేహమును పరిశుద్ధాలయముగాను చేసుకొంటివి పరిశుద్ధ స్వాస్థ్యమునకు నన్ను పిలచిన పరిశుద్ధ స్వాస్థ్యమునకు నన్ను పిలచిన సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను ఘనములెల్లా ఆరాధించితిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని ఘనములెల్లా ఆరాధించితిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని నీ రక్తము చేత నాకు కలిగించితివి నిర్భయముగాను పరిశుద్ధ స్థలములో నీ రక్తము చేత నాకు కలిగించితివి నిర్భయముగాను పరిశుద్ధ స్థలములో ప్రవేశింపజేసి ఉన్న ప్రియా యేసువా ప్రవేశింపజేసి ఉన్న ప్రియా యేసువా పూజించెదని నాదు జీవితమంతా పూజించెదని నాదు జీవితమంతా ఘనములెల్లా ఆరాధించితిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని ఘనములెల్లా ఆరాధించితిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని పరలోకపు తండ్రి నీవు పరిపూర్ణుడవు పరిపూర్ణత యందు నన్ను నడిపించితివి పరలోకపు తండ్రి నీవు పరిపూర్ణుడవు పరిపూర్ణత యందు నన్ను నడిపించితివి సమస్తమును చేయుటకు బలపరచితివి సమస్తమును చేయుటకు బలపరచితివి సమాధానకర్త నీకే వందనస్తుతులు సమాధానకర్త నీకే వందనస్తుతులు ఘనములెల్లా ఆరాధించితిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని ఘనములెల్లా ఆరాధించితిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని ఇహ పరములలో ఆయన మహిమ ఉన్నతనిగా
ఇహ పరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసి గణములెల్లా ఆరాధించు పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. గణములెల్లా ఆరాధించు పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. బైబిల్ పళ్ళు పడుకుంటామండి. పట్టింప శ్రేష్ఠ గ్రంథము పళ్ళు పడుకుంటాం. పట్టింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పట్టింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read the Bible. The best book to read is the Bible. If you read it every day, if you help all the way, oh, the best book to read is the Bible. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామమును బట్టి అందరు కూడా ప్రైజులాడండి. ఆరాధన కొరకై పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము. పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం మాత్రము అందరం కలిసి చదువుకుంటామండి. కొత్త నిబంధనలో పేజీ నెంబర్ 176. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనాన్ని మనం కలిసి చదువుకుంటాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘంగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొని వలనని వాక్యంతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. మళ్ళీ చదువుకుంటామండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘంగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుంటామండి. ప్రియమైన పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాట ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి ఘనపరచడానికి ప్రభు మీరు మాకు ఇచ్చిన కృపకే వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చినటువంటి మీ ప్రజలందరినీ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. రావాల్సినప్పుడు మీ ప్రజలను నడిపించండి. సకాలంగా సమయానికి వచ్చినకు సహాయం చేయండి. వాక్య వెలుగులో మిమ్మల్ని స్తుతించటకు ఆరాధించటకు సహాయం చేయండి. ఓ ప్రభు, వాక్య పరిచయంలో మీరే కృప చూతురమ్మని మీ దయను కోరుకుంటున్నాం. మరి ఎండ తీవ్రత తప్పిస్తున్నామని యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, అపోస్తలుడు పౌలు గారు ఎఫెసీ సంఘంతో యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువకు అప్పగించుకున్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు సిలువకు అప్పగించుకున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి సిలువకు అప్పగించుకోవడానికి కొరకై మానవుల పట్ల
తన సంఘం పట్ల ఉన్నటువంటి ఉద్దేశాలు అన్నీ కూడా ఇందులో కనబడతా ఉన్నాయి. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు కలవరి సిలువలో తన ప్రాణాన్ని అర్పిస్తూ వచ్చినాడు, సిలువకు తనకు తానే అప్పగించుకుంటూ వచ్చినాడు అంటే ఇక్కడ కొన్ని విషయాలు కనబడతా ఉన్నాయి. 27వ వచనంలో క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, ఒక మొట్టమొదటి విషయం ఏంటంటే సంఘాన్ని ప్రేమించడానికి కొరకై, రెండవదిగా కలంకం లేనిదిగా ఉండడానికి కొరకై, మూడవదిగా మరతైనను లేకుండా ఉండడానికి కొరకై, నాలుగవదిగా పరిశుద్ధమైనదిగా ఉండడానికి కొరకై, ఐదవదిగా నిర్దోషంగా ఉండడానికి కొరకై, ఆరోదిగా మహిమ కలిగిన సంఘంగా మనమందరం కూడా ఈ లోకంలో ఉండాలని యేసుక్రీస్తు ప్రభుల వారు కలవరి సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించుకుంటా వచ్చినాడు, సిలువకు తను తానే అప్పగించుకుంటా వచ్చినాడు. ఇందులో ప్రియమైన వాళ్ళ కొన్ని విషయాలు మాత్రమే జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడిచ్చినటువంటి తలంపులు మీతో పంచుకోగలను. చూడండి, ఇదే ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో మొట్టమొదటి మాట ఉంది, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాడంటే అందులో స్వార్థం ఉండొచ్చు, అందులో నిజ ప్రేమ ఉండొచ్చు. అయితే దేవుని యొక్క ప్రేమ, ఒక కుటుంబాన్ని దేవుడు ప్రేమిస్తే, ఒక వ్యక్తిని దేవుడు ప్రేమిస్తే కలిగేటువంటి ఆత్మీయ ఆశీర్వాదాలు, దేవుడు మానవుని ప్రేమిస్తూ ఉంటే మానవునికి కలిగినటువంటి ఆత్మీయ ఆశీర్వాదాలు ఏంటంటే, చూడండి ప్రేమైన వాళ్ళారా, ద్వితోపదేశకాండము 7వ అధ్యాయము 8వ వచనము, దేవుడు ప్రేమించడం ద్వారా మనకు కలిగినటువంటి ఆత్మీయ ఆశీర్వాదము. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత రప్పించి దాసుల గృహంలో నుండి ఫరో చేతిలో నుండి చాలక ఏముందండి, దేవుడు మనల్ని ప్రేమించడం చేత శత్రువు చేతి నుంచి దేవుడు మనల్ని విడిపించినాడు. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజల విషయంలో ఫరో చేతుల నుంచి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రేమించినాడు. దేవుడు వారిని ప్రేమించడానికి బదులుగా ఫరో చేతి నుంచి దేవుడు వారిని విడిపిస్తూ వచ్చినాడు. అక్కడ ప్రియమైన వాళ్ళారా, ఐగుప్తులో ఏముంది? శత్రు చేతిలో చిక్కినారు వారు. ఏముంది ఐగుప్తులో? అక్కడ దేవుని ప్రజల విషయం ఎట్టుందంటే, నిర్గమాకాండము 3వ అధ్యాయం 7వ వచనం, నిర్గమాకాండము 3వ అధ్యాయం 7వ వచనం, మరి యెహోవా ఇట్లనెను, ఐగుప్తులో ఏముందండి? బాధ ఉంది. ఐగుప్తులో బాధ ఉంది. తర్వాత 9వ వచనంలో, 3వ అధ్యాయం 9వ వచనం, ఇశ్రాయేలు మొర ఆ చివరిలో చూసినట్టయితే హింస ఏముందండి? ఐగుప్తులో బాధ ఉంది, ఐగుప్తులో హింస ఉంది. తర్వాత 7వ వచనంలోనే ఉంది, కష్టం ఉంది, తర్వాత దుఃఖం ఉంది. ఏముందండి? కష్టం ఉంది, దుఃఖం ఉంది, హింస ఉంది. ప్రేమైన సౌరుడా, అంత మాత్రమే కాదు, 2వ అధ్యాయం నిర్గమాకాండం 23వ వచనంలో నిట్టూర్పులు ఉన్నాయి. శత్రువు చేతిలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల విషయం ఏంటంటే, నిట్టూర్పులతో ఉన్నారు, బాధతో ఉన్నారు, హింసతో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు. ప్రేమైన వల్ల దేవుడు వారిని ప్రేమించడాన్ని బట్టి అటువంటి బాధ నుంచి, అటువంటి హింస నుంచి, అటువంటి ప్రేమైన నిట్టూర్పుల నుంచి దేవుడు వారిని శత్రువు చేతి నుంచి విడిపిస్తూ వచ్చినాడు. దేవుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తే, ఒక సంఘాన్ని ప్రేమిస్తే దేవుడు ఆ సంఘానికి, ఆ వ్యక్తికి దేవుడు శత్రు చేతి నుంచి తప్పించేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రేమైన సౌరుడా, అంత మాత్రమే కాదు, దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించడం చేత ఏముందంటే ఆశీర్వాదం ఉంది. ద్వితోపదేశకాండము 7వ అధ్యాయము చూడండి ప్రేమైన వాళ్ళారా, ద్వితోపదేశకాండము 7వ అధ్యాయము 13వ వచనం, 7వ అధ్యాయము 13వ వచనం, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి. ఏముందండి? దేవుడు ప్రేమిస్తే, దేవుడు మనల్ని ప్రేమించాడని కనుక మన కుటుంబాలను, మన బిడ్డలను, ప్రతి దానిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవుని ప్రేమలో ఇంత ఆశీర్వాదం ఉంది. చివరిలో చూసినట్టయితే దీవించును. ఏముందండి ఇక్కడ చివరి వచనంలో, 13వ వచనం చివరి లైన్లో దీవెన ఉంది. దేవుడు ఒక వ్యక్తిని ప్రేమించడం చేత, దేవుడు మనల్ని ప్రేమించడం చేత శత్రు చేతి నుంచి విడిపించబడతా వచ్చినాం. దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని భౌతికంగా, ఆత్మీయంగా పొందుతా వచ్చినాం. దేవుని యొక్క దీవెనను మనం పొందగలుగుతా వచ్చినాం. అంత మాత్రమే కాదు, ద్వితోపదేశకాండము 10వ అధ్యాయము
15వ వచనం, 10వ అధ్యాయం 15వ వచనం. అయితే యెహోవా ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో మిమ్మును ఏర్పరచుకున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించడం చేత, ప్రేమిన సౌరుడా, దేవుడు మనల్ని ప్రేమించడం చేత దేవుడే ఆనందపడతా ఉన్నాడు మన యందు. దేవుడు మనల్ని ప్రేమించడం చేత దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన పరలోకపు పరిచర్యలో పాలుభాగస్తులుగా, కుటుంబాలుగా, సంఘాలుగా ప్రతి వారిని తన పరలోకపు రాజ్య విస్తరణలో ప్రతి వారిని పాలుభాగస్తులుగా చేసుకోవడానికి కొరకై దేవుడే మనల్ని ప్రేమిస్తూ వచ్చినాడు. దేవుడు ప్రేమించడం చేత మనల్ని ఆయన ఏర్పరచుకుంటా ఉన్నాడు. దేవుడు మనల్ని ప్రేమించడం చేత ప్రేమిని వలన దేవుడు మన యందు ఆనందపడతా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనం. అయితే నీ దేవుడని యెహోవా నిన్ను ప్రేమించను గనక నీ నిమిత్తం ఆ శాపమును, దేవుడు మనల్ని ప్రేమించడం చేత మనపై ఉన్నటువంటి పాప శాపమంతా కూడా తీసివేసి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చినాడు. శాపాన్నంతా కూడా ఏం చేసినాడండి? ఆశీర్వాదకరంగా మార్చినాడు. ఇది దేవుడు ఒక వ్యక్తి, ఒక కుటుంబాన్ని, సంఘాన్ని ప్రేమించడం చేత ఆ కుటుంబానికి, ఆ సంఘానికి, ఆ వ్యక్తి కలిగేటువంటి ఆత్మీయ ఆశీర్వాదములతో కూడినటువంటి అంతస్తులు ఇవి. అందుకొరకేనండి పౌలు గారు ఎఫెసు సంఘంతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎఫెసులో రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవండి ప్రేమిన వాళ్ళారా. అటువలే చాలక క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, దేవుని యొక్క ప్రేమను ఎఫెసు సంఘంతో పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రేమిన సౌరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ప్రేమించడం చేత శత్రు చేతి నుంచి విడిపించబడతా వచ్చినాం. బాధలు, నిట్టూర్పులు, ఏడుపులు, వేదనలు, ఇవన్నీ కూడా హింస, వీటన్నిటి నుంచి మనము విడిపించబడతా వచ్చినాం. భౌతికంగా ఆశీర్వాదం పొందుతూ వచ్చినాం. శాపాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు మన జీవితాల కొరకై, మన కుటుంబం కొరకై, మన సంఘం కొరకై ఆశీర్వాదంగా మార్చినాడు. ప్రేమిన సౌరుడా, ఇదంతా ఎట్లా వచ్చిందంటే దేవుడు మనలను ప్రేమించడం ద్వారా వచ్చినటువంటి ఆత్మీయ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు. ఇదే మాట జ్ఞాపకం చేసుకుంటాం. ఇంకోటి యెషయా గ్రంథము చూడండి ప్రేమిన వారారా. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 17వ వచనం. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగటకు కారణమాయను, నీ ప్రేమ చేత. దేవుడు మనల్ని ప్రేమించడం చేత ఏం కలుగుతా ఉందంటే ప్రియమైన వాళ్ళారా, మన ప్రాణము నాశనమైనటువంటి గోతి నుంచి దేవుడు విడిపిస్తా వచ్చినాడు. అంత మాత్రమే కాదు, కింద చూసినట్టయితే నీ వీపి వెనక తట్టు నా పాపములన్నీ పారవేసి. దేవుడు మనల్ని ప్రేమించడం చేత మన పాపములన్నింటిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోలేదు. మన పాపాలన్నీ కూడా ఆ ప్రభు వీపు పైన పారవేసుకున్నాడు. ఆ భారమంతా కూడా, మన పాప భారమంతా కూడా యేసుక్రీస్తు పిల్లల వారి వీపు పైన దేవుడు మోపినాడు. దేవుడు మనల్ని ప్రేమించడం చేత శాపాన్ని, మనకున్నటువంటి శాపము ఆశీర్వాదంగా మార్చినాడు. దేవుడు మనల్ని ప్రేమించడం చేత ప్రేమిన వాళ్ళారా మన పాపాలన్నీ కూడా ప్రభు యొక్క వీపు పైన మోసినాడు దేవుడు. ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప భాగ్యము. అందుకొరకే ఆ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు, క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. ఒక వ్యక్తిని దేవుడు ప్రేమిస్తే ఎన్ని ఆత్మీయ ఆశీర్వాదాలు, ఎన్ని ఆత్మీయ ఆశీర్వాదంలో. యెషయా గ్రంథము 63వ అధ్యాయము, యెషయా గ్రంథము 63వ అధ్యాయము 9వ వచనం. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనొచ్చు మోసుకొనొచ్చు వచ్చను. దేవుని ప్రేమ మనల్ని చూడండి ఎట్లా కాపాడుతుందో. దేవుడు మనల్ని ప్రేమించడం చేత మనకు కలిగినటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు ఒకటి ఏంటంటే
తన దూతల ద్వారా మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. తర్వాత మనల్ని విమోచిస్తూ ఉన్నాడు. తర్వాత ఎత్తుకొని మోసుకుంటా ఉన్నాడు. తన వాక్యం చేత ఆదరిస్తున్నాడు, ఓదారుస్తున్నాడు. తన వాక్యం చేత నడిపిస్తున్నాడు. తన వాక్యం చేత మోస్తున్నాడు మనల్ని. ప్రేమిరా సౌరుడా, దేవుడు మనల్ని ప్రేమించడం చేత మనకు కలిగినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పరలోక ఆశీర్వాదములు ఇవన్నీ కూడా భౌతికంగా ఆశీర్వాదములు, ఆత్మీయంగా ఆశీర్వాదములు. అందుకొరకే పౌలు గారు చెప్తున్నాడు, క్రీస్తు కూడా తన సంఘమును ప్రేమించి, దేవుడు ఒక సంఘాన్ని ప్రేమిస్తూ ఉంటే ఇన్ని ఆశీర్వాదాలు అండి. దేవుడు ఒక కుటుంబాన్ని ప్రేమిస్తే ఇన్ని ఆశీర్వాదాలు. దేవుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఇన్ని ఆశీర్వాదాలు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో 3వ వచనంలో దేవుని యొక్క ప్రేమ, దేవుడు మనల్ని ప్రేమించడం చేత మనకు కలిగినటువంటి ఆత్మీయ ఆశీర్వాదములు ఎంత అంతస్తులు ఎట్టున్నాయి చూడండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనం, 31:3 చదవన్నా. 31వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 3వ వచనం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక. దేవుడు నన్ను ప్రేమించడాన్ని బట్టి విడవకుండా మన కుటుంబాల విషయంలో, మన బిడ్డల విషయంలో, వారి చదువుల విషయంలో, ఉద్యోగాల విషయంలో, ప్రతి విషయంలో దేవుడు తన శాశ్వత కృపను చూపుతా ఉన్నాడు. అందుకొరకేనండి పౌలు గారు దేవుని యొక్క ప్రేమను జ్ఞాపం చేస్తున్నారు సంఘానికి. క్రీస్తు కూడా తన సంఘమును ప్రేమించుచు, క్రీస్తు కూడా తన సంఘాన్ని ప్రేమించుచు, దేవుడు మనల్ని ప్రేమించున్నాడు కనుక శాపమంతా ఆశీర్వాదకరంగా మారింది. శత్రు చేతి నుంచి విమోచించబడినాం. మన పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు వీపు పైన మోసుకున్నాడు. నాశనమైన గోతుల నుంచి మనం తప్పించబడతా వచ్చినాం. విడవకుండా దేవుని యొక్క కృపను పొందుతూ ఉన్నాం. విడవకుండా దేవుని యొక్క కృపను పొందుతూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక చూడండి ప్రియమైన వారలారా, 13వ అధ్యాయము 8వ వచనం. దేవుని యొక్క ప్రేమ మనకు ఎంత ఆశీర్వాదకరంగా ఉందో ఇక్కడ జ్ఞాపం చేసుకుంటా ఉన్నాం. ప్రేమ శాశ్వత కాలం ఉండును చాలక. ఎందుకు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు? ఎందుకు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు? సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకు ఏపీసీ సంఘాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడంటే, ఎందుకు ఏల్బేతుల మందిరాన్ని సంఘాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడంటే, ప్రేమ ఏంటంటే ప్రేమ ఏదో ఒక నెలకు కాదండి, ఒక సంవత్సరానికి ఉండేది కాదు, ఒక 10 ఏళ్ళకు కూడా కాదు. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది కనుకనే దేవుడు మనల్ని ప్రేమించినాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, జీవిత కాలం అంతా కూడా మనము ఈ భూమి మీద బ్రతికినంత కాలము మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయిన తర్వాత మన ఆత్మ విషయంలో కూడా దేవుడు ఒక ఆలోచన కలిగి, ప్రేమిన వాళ్ళరా మనల్ని ప్రభు ప్రేమిస్తూనే ఉన్నాడు. 13వ వచనం చదవండి ప్రేమిన వాళ్ళరా. 1 కొరింథీ 13:13 చదవండి అక్క. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమ. దేవుడు ఎవరికన్నా ఒక వస్తువు ఇవ్వాలంటే, మనకు పనికి రాకుంటే ఏమైనా ఇవ్వాలని బుద్ధి పుడుతుంది, మనకు ఎక్కువైపోతే మిగిలింది ఇవ్వాలనిపిస్తుంది. కానీ దేవుడు అలా కాదు. శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమ. తక్కువది కాదు, చులకనైనది కాదు, హీనమైనది కాదు, ఘనహీనమైనది కాదు, శ్రేష్టమైనటువంటిది ప్రేమిస్తూ ఉన్నాడు. శ్రేష్టమైన ప్రేమ. ఈ లోకంలో శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమనే. ప్రేమిన వల్ల అందుకొరకే ఏపీసీ సంఘంతో పౌలు గారు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. ఆయన క్రీస్తు కూడా సంఘమును ప్రేమించచ్చు. ఎందుకు దేవుడు ప్రేమిస్తున్నాడంటే, ప్రేమ శాశ్వత కాలం ఉండేది. ప్రేమిన వల్ల శ్రేష్టమైనది. ఇదే 4వ వచనం చదవండి. 1 కొరింథీ 13 చాలక. ప్రేమ దీర్ఘకాలం సహించును. మనం ఎన్ని పొరపాట్లు, తప్పిదములు, పాపములు, అవిధేయత పరిస్థితులు, దేవునికి దుఃఖపెట్టే కార్యాలు, దేవుని దుఃఖపెట్టే మాటలు, దేవునికి ఆ బాధ కలిగించే మార్గాలు ఎన్ని విధాలుగా పోయినప్పటికీ కూడా ఆయన ప్రేమిన వల్ల సహించుకుంటా మనల్ని సజీవంగా ఉంచుకుంటా ఉన్నాడు ప్రభు. మన ఆయుష్ను పొడిగిస్తూ ఉన్నాడు ప్రభు. మన కార్యగతులన్నీ కూడా ఆయన వశంలో ఉంచుకుంటా ఉన్నాడు ప్రభు. భూమి మీద నా కొరకు ఆరాధించే ప్రజలు ఉండాలని, భూమి మీద నన్ను స్తుతించేటువంటి ప్రజలు ఉండాలి. వారి కొరకు నేను ప్రాణం అర్పిస్తూ వచ్చినాను.
ప్రేమిన సరిసరుడా ప్రేమ దీర్ఘకాలం ఉండేది, సహించుకుంటాం. ఇంతవరకు మనల్ని సహిస్తూనే వచ్చింది దేవుని ప్రేమ మనల్ని. కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులు మనల్ని సహించలేరు. ఎంతకాలం రా నీతో ఈ పోరు, ఇది ఎందుకురాను, ఎంతకాలం నీతో పోరు ఎందుకురా. అది దేవుడు ప్రభు సహించుకుంటా ఉన్నాడు మనల్ని. మన మాటలో తప్పిపోయినప్పటికీ, చూపులో తప్పిపోయినప్పటికీ, క్రియల్లో, ప్రవర్తనలో, వస్త్రధారణలో, ప్రతి విషయంలో తప్పిపోయినటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా దేవుడు ప్రేమిన వల్లరా యేసుక్రీస్తు ప్రభుల వారి సిలువకు అప్పగించుకున్న చేత, ఆయన ప్రేమ చేత సహిస్తూ ఉన్నాడు మనల్ని. ఆయన ప్రేమ చేత సహిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే ఆయన ప్రేమ ఎటువంటిదంటే చూడండి, ఆయన ప్రేమ మనల్ని ఏం చేస్తుందంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడను నశింపకుండా నిత్యజీవం పొందినట్లు దేవుని ప్రేమ మనల్ని ఏం చేస్తుందంటే దేవుని కుమారులుగా సిద్ధపరుస్తుంది. కొన్నిసార్లు మన తల్లిదండ్రులు మనల్ని నా బిడ్డలను చెప్పుకోవడానికి సిగ్గుపడతా ఉంటారు. ఎందుకంటే మన మార్గాలు, మన క్రియలు అట్లుంటాయి. అయితే దేవుడు అలా కాదు. దేవుడు ఏం సిగ్గుపడలేదు. దేవుడు సహించుకుంటూ దేవునికి తనకు కుమారులుగా చేసుకుంటా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి సిలువకు అప్పగించుకున్న చేత నిత్య జీవం కలుగుతా ఉంది మనకి. దేవుని ప్రేమ మనకి ఏం చేస్తుందంటే చూడండి, పరమగీతాలు ఒక మాట ఉంది. పరమగీతములు 5వ అధ్యాయం 2వ వచనం. సామెతలు ప్రసంగి పరమగీతములు 5వ అధ్యాయం 2వ వచనం. చదవండి అక్క. చదవండి అక్క. చదవక్క. చాలక్క. ప్రియమైన వల్ల దేవుని ప్రేమ మనం ఏం చేస్తుందంటే పిలుస్తూ ఉంటుంది, ప్రేరేపించుతూ ఉంటుంది. మన హృదయమైన తలుపును తడతా ఉంటుంది. ఓ నా ప్రియ కుమారుడా, నీ హృదయంలో నాకు చోటు ఇవ్వవా? ఓ నా ప్రియ కుమార్తె, ఇక నుంచి నా కొరకు జీవించవా? నువ్వు నాకు కుమారుడుగా ఉంటావా? నువ్వు నాకు కుమార్తెగా ఉంటావా? నీకు నేను నిత్యజీవం ఇవ్వాలని ఇష్టపడుతున్నాను అని ప్రతిదినం వాక్యం ద్వారా మన హృదయాన్ని తలుపును తడుతూనే ఉంటాడు. అది దేవుని ప్రేమ అండి. మనుషుల ప్రేమ సహించిన కాలం సహించి విడిచిపెడుతుంది. ప్రేమైన సౌర్యుడా, దేవుడు అలా కాదు. దేవుని ప్రేమ అటువంటిది కాదు. అందుకొరకే పౌలు గారు ఎఫెసీ సంఘంతో చెప్తున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. అటువలే చాలక క్రీస్తు కూడా సంఘమును, ఒక సంఘాన్ని దేవుడు ప్రేమిస్తే చూడండి, ఇంతవరకు చూసుకున్నటువంటి విషయాలన్నీ కూడా మనకు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు ఇవన్నీ కూడా దేవుడు మనల్ని ప్రేమించుట చేత. తర్వాత చూడండి, క్రీస్తు కూడా తన సంఘమును ప్రేమించి అది కలంకమైనను చాలక. ఇప్పుడు మొట్టమొదటి విషయం ఏంటంటే దేవుని దేవుడు మనల్ని ప్రేమించుట చేత మరి మనకు కలిగినటువంటి ఆత్మీయ ఆశీర్వాదాల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. రెండోది ఏంటంటే కలంకం లేని వారంగా మనం ఉండాలని యేసుక్రీస్తు ప్రభుల వారు కల్వరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించుకుంటా వచ్చినాడు. కలంకం ఉంటే ఏమవుతుంది? నరమాత్రులు వారి హృదయం చెడిపోయింది, వారి తలంపులు మంచివి కాదు, వారి క్రియలు మంచివి కాదు, వారు ఎప్పుడు నా చేతిలో నుంచి జారిపోతూనే ఉన్నారు. వారి కొరకు నేను ప్రాణం అర్పించినప్పటికీ కూడా వారు ఎందుకు నాకు దూరంగా వెళ్ళిపోతున్నారో విడిచిపెట్టలేదు ప్రభు. కలంకం ఉంటే ఏమవుతుందంటే చూడండి, లేవికాండము 21వ అధ్యాయము 18వ వచనం. లేవికాండము 21వ అధ్యాయము 18వ వచనము. ఏలైనగా ఎవని యందు కలంకముండునో, ఆ కలంకం అనేది ఎక్కడైతే ఉంటుందో వారి పరిస్థితి ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, చూడండి 20వ వచనం చివరిలో సమీపింపకూడదు, దేవుని దగ్గరికి వచ్చేటువంటి అవకాశం లేదు. కలంకం ఉంటే మనుషులలో, నరమాతృల్లో, నరుని యొక్క హృదయంలో కలంకం అనేది ఉంటే
దేవుని దగ్గరకు వచ్చేటువంటి అవకాశం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకమునుపు కలంకం అనేది ఉంటే ఎక్కడన్నా బలులు ఇవ్వాలంటే దెబ్బ తగిలిన వాటిని, పురుగు పట్టిన వాటిని, చేతులు విరిగిపోయిన వాటిని బలులు ఇవ్వరు, శ్రేష్టమైనది కూర్చొచ్చారు. పాపం పోవాలంటే ఒకప్పుడు పాత నిబంధనలో మరి నిర్దోషమైనటువంటి, ఏ కలంకం లేనటువంటి, అపవిత్రం కానటువంటి నిష్కలంకమైన పశువులను బలిగా అర్పించేటువంటి వారు పాపం పోవడానికి వరకే. కలంకం అనేది ఏంటంటే పాపానికి సాదృశ్యము. ఇప్పుడు ప్రభువు కూడా, క్రీస్తు కూడా తన సంఘమును ప్రేమించుచు అది కలంకమైనను మాట్లాడుతున్నారు. ఇట్రా, ఇడికి రారా, నువ్వే ఇటురా, వాడు ఈడు అబ్బాయి ఇట్రా, లే ఇడు కూర్చో, మీ ఫ్రెండ్ దగ్గర కూర్చో, మాట్లాడద్దు. కలంకం అనేది ఏంటంటే పాపము. పాపం ఉంటే ఇంకా దేవుని దగ్గరికి వచ్చడానికి అవకాశం లేదు. అయితే కలంకం ఉంటే దేవుని దగ్గర సమీపించేటువంటి అవకాశం లేదు. తర్వాత ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 1వ వచనం చూడండి ప్రియమైన వాళ్ళారా. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 1వ వచనం. నువ్వు కలంకమైనను, ఇక్కడ 17వ వచనం చివరి లైన్లో కలంకం అనేది ఉంటే ఏమవుతుందంటే చివరిలో హేయము. హేయం అనేది దేవునికి, కలంకం అనేది ఉంటే ఏందండి హేయమైనది. అంటే దేవునికి ఇష్టం కానిది, దేవునికి ఇష్టము కానటువంటిది. ప్రేమైన వాళ్ళరా, మన హృదయంలో కలంకం అనేది ఉంటే దేవునికి హేయులుగా ఉంటాం. మన హృదయంలో కలంకం అనేది ఉంటే దేవుని సమీపించడానికి అవకాశం లేదు. అంత మాత్రమే కాదు, హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం, పేజీ నెంబర్ 770. 770 పేజీ నెంబరు. నీ కనుదృష్టి దుష్టత్వం చూడలేనంత చాలక్క. ప్రేమిని వలన ప్రభు యొక్క కనుదృష్టి ఏందండి నిష్కలంకమైనది. నిష్కలంకమైన కనుదృష్టి కలిగిన ప్రభువు మనము కూడా నిష్కలంకమైన ప్రజలముగా ఉండాలని. కలంకమైన ప్రజలంగా ఉంటే ప్రభువును సమీపించడానికి అర్హత లేదు మనకి. మనము హేయమైన వారము. అందుకొరకే క్రీస్తు కూడా తన సంఘమును ప్రేమించి అది కలంకము లేనిదిగా ఉండాలని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. అందుకొరకే యేసుక్రీస్తు ప్రభువారు కలవరి శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించుకొని శిలువకు అప్పగించుకుంటా వచ్చినాడు. పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో ఒక మాట చెప్తున్నాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. ఫిలిప్పీ 2:14. మీరు మూర్ఖమైన నిష్కలంకులను చాలను. ప్రేమిని వనరా, ప్రభు యొక్క ఉద్దేశం చూడండి, నిష్కలంకమైన ప్రజలముగా ఉండాలని. నిష్కలంకులు ఎవరంటే దేవునికి కుమారులు. కలంకం ఉంటే దేవునిని సమీపించడానికి అవకాశం లేదు. హేయమైనటువంటి వారుగా ఉండేటువంటి పరిస్థితుల్లో మనల్ని ప్రభు హేళనగా చేయాలని ఎప్పుడు కూడా అనుకోలేదండి. మనల్ని, మన కుటుంబాలను, మన బిడ్డలను, మన సంఘాన్ని కలంకం లేని సంఘంగా చేయడానికి కొరకై ప్రేమిని వలన కలవరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించుకోవడానికి కొరకై తనకు తానే ప్రభు అప్పగించుకుంటా వచ్చినాడు శిలువకు. ప్రేమైన సరుడా, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. క్రీస్తు కూడా తన సంఘమును ప్రేమించుచు దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు ఎన్నో ఆత్మీయ ఆశీర్వాదాలు జ్ఞాపకం చేసుకుంటా వచ్చినాం. కలంకం లేని వారంగా మనం ఉండాలని. కలంకం అనేది ఉంటే ప్రభువుకు దూరస్తులం అంతే. అయితే మనల్ని నిష్కలంకమైన ప్రజలుగా చేసుకోవడానికి కొరకై ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఎందుకంటే ప్రభు యొక్క కనుదృష్టి నిష్కలంకమైనది. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. నిష్కలంకుల యొక్క అనుభవాలు ఎట్లున్నాయంటే ఒక ప్రత్యేకించబడిన జీవితం కలిగి ఉన్నారు వాళ్ళు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. దేవుని ఎదుట పవిత్రమును చదవండి అక్క. ఇహలోక మాలిన్యమును చాలక ఈ నిష్కలంకం ఏం చేస్తుందంటే మనల్ని ఇహలోకం మాలిన్యము, ఈ లోకంలో ఉన్న చీకటి కార్యాలు, చీకటి సహవాసాలు, ఇవన్నీ కూడా మనల్ని వీటన్నిటి నుంచి మనల్ని నిష్కలంకమైన జీవితం ఏం చేస్తుందంటే ప్రత్యేకించేటట్టు చేస్తుంది, ప్రత్యేకపరుస్తుంది. చూడండి,
ఆయన ప్రభు యొక్క దృష్టి నిష్కలంకమైనది. నిష్కలంకమైన జీవిత అనుభవం ఏంటంటే ఈ లోక మాలిన్యం అంటకుండా ప్రత్యేకించబడింది. ప్రభు యొక్క ఉద్దేశము, నా పేరు పెట్టబడిన నా జనులు, నేను ప్రాణం అర్పించినట్టు నా ప్రజలు లోకంలో ఉన్నటువంటి చీకటికి దూరంగా జీవించాలి, ప్రత్యేకమైన వారుగా ఉండాలి, వారు ఘనమైన వారుగా ఉండాలి, ఘనత కలిగిన ప్రజలుగా ఉండాలి, నా నామం యొక్క మహిమార్థమై వారి జీవితాలు ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని కలవరి సిలువలో బలిగా అర్పించుకుంటా వచ్చినాడు. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కలవరి సిలువ గురించి చెప్పినప్పుడు యేసు ప్రభువారే కదా కలవరి సిలువలో మరణించినాడు, అంతే కదా చులకనగా భావించుకుంటాం. ఆ కలవరి సిలువ మరణము వెనక ఎన్ని ఆశీర్వాదాలు మనకు ఉన్నాయండి. దేవుడు మనల్ని ప్రేమించడానికి కారణం ఏంటంటే మనపై ఉన్నటువంటి శాపం తీసివేసినాడు, ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చడము, భౌతికంగా ఆత్మీయంగా ఆశీర్వాదాలతో మనల్ని నింపడము. ప్రేమైన సరుడా, దేవునికి కుమారులుగా చేయడము. దేవుని యొక్క ప్రేమ మనల్ని మన ఆత్మకు నిత్యజీవం కలిగించేదిగా సిద్ధపరుస్తుంది. ప్రేమైన సరుడా, ఇక 2 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, ఆయన క్రీస్తు కూడా సంఘమును ప్రేమించుచు, దేవుడు మనల్ని ప్రేమించడం చేత మనకు కలిగిన ఆశీర్వాదములు అన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రేమించినాడు. ఐగుప్తులో బాధతో, హింసతో, నిట్టూర్పులతో ఉన్నటువంటి ప్రజలను శత్రువు చేతి నుంచి విడిపించినాడు. ప్రేమైన సరుడా, దేవుని యొక్క ప్రేమ మనల్ని ఇంత ఆత్మీయ ఆశీర్వాదంలోకి తీసుకుపోయింది. దేవుని యొక్క నిష్కలంకమైన కనుదృష్టి మనం కూడా నిష్కలంకమైన ప్రజలుగా, నిష్కలంకమైన సంఘంగా ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన కూడా. ప్రేమైన సరుడా, మన జీవితంలో మరి ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. మనల్ని దేవుడు ప్రేమించడానికి కారణం ఏంటంటే దేవుని ప్రణాళికలన్నీ జ్ఞాపకం చేసుకున్నాం. అందుకొరకే ఇప్పుడు అందరం కలిసి చదువుకుంటాం. ఎఫెసీ 5:27, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. అందరం కలిసి చదువుకుంటాం. పేజీ నెంబర్ 176, 5వ అధ్యాయం ఎఫెసీలకు రాసిన పత్రిక 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘంగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యంతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసినాడండి? ప్రియమైన సోదరుడా, తనకు తాను సిలువకు అప్పగించుకున్నాడు. సిలువకు అప్పగించుకుంటే కొరడా దెబ్బలు ఉన్నాయి, సిలువకు అప్పగించుకుంటే ఉమ్మి వేసే పరిస్థితులు ఉన్నాయి, సిలువకు అప్పగించుకుంటే హేళన చేయబడే పరిస్థితులు ఉన్నాయి, సిలువకు అప్పగించుకుంటే ముళ్ళ కిరీటం పెట్టబడతా ఉంది, రక్తం కారుతూ ఉంది. ప్రేమైన సోదరుడా, నిష్కలంకమైన ప్రజలంగా మనం ఉండాలని, దేవుని యొక్క ప్రేమను పొందేటువంటి ప్రజలంగా మనం ఉండాలని ఆ ప్రభువే కలవరి సిలువకు అప్పగించుకుంటూ వచ్చినాడు. సంతోషం చేత, ఎంతో సంతోషంతో, మనస్ఫూర్తిగా మనకెట్టు కలిగిన ఆశీర్వాదం ఏంటంటే, ఆత్మీయ ఆశీర్వాదము గొప్పది ఏంటంటే, నాశనమనే గోతులో నుంచి మనల్ని తప్పించినాడు. తర్వాత మన పాపాలన్నీ కూడా ప్రభు యొక్క తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వీపు పైన వేసినాడు. ఆ పాపం అంతా మనం భరించాలి. పాపం చేత మనం మూలుగాలి. మన పాపములను బట్టి మనము నిట్టూర్పులు విడవాలి. మన పాపములను బట్టి మనము ఏడవాలి, బాధపడాలి. అయితే ఏ బాధ లేదు, ఏ ఏడుపు లేదు, ఏ నిట్టూర్పు లేదు. కారణం ఏంటంటే మన బాధ, మన నిట్టూర్పులు అన్నీ కూడా ఆ ప్రభువే కలవరి సిలువలో రక్తం కారుస్తూ నిట్టూర్పులు విడుస్తూ వచ్చినాడు. ప్రేమైన వారి సోదరుడా, యేసుక్రీస్తు ప్రభువారి సిలువకు అప్పగించుకున్న చేత మనం దేవుని కుమారులుగా అవుతాం. నిత్య జీవం పొందే ప్రజలుగా దేవుడు మనం చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యము. అందుకొరకే క్రీస్తు కూడా ఎఫెసీయుల సంఘంతో పౌలు గారు చెప్తున్నాడు, క్రీస్తు కూడా తన సంఘమును ప్రేమించి. ప్రేమలో ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయండి. మనుషుల ప్రేమలో కాదు, దేవుని ప్రేమలో. దేవుని యొక్క ప్రేమ, ఎందుకంటే అది ప్రేమ శాశ్వత కాలం ఉండేది, ప్రేమ దీర్ఘకాలం సహించేది. మనల్ని సహిస్తా ఉన్నాడు దేవుడు. మనల్ని యేసుక్రీస్తు ప్రభువారి సిలువకు అప్పగించుకున్న చేత దేవుడు మనల్ని సహిస్తానే ఉన్నాడు. నా ప్రజలు సరిచేయబడతారు, నా ప్రజలు నా పోలికలకి వస్తారు, నా రాకడలో వారు కూడా ఎత్తబడతారు, నేనుండే స్థలంలో వారు కూడా ఉంటారు. ఇవన్నీ దేవుని యొక్క ఆలోచనలు, ప్రభు యొక్క ఉద్దేశాలు. వాక్య వెలుగులో మనము ప్రభువుని ఆరాధిస్తాము. లేచి నిలబడి
ఒక 2 చరణాలు వాడుకుంటాం ప్రియమైన వాళ్ళారా. లేచి నిలబడి ఒక 2 చరణాలు వాడుకుంటాం. పాట సంఖ్య ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 159. చూడండి ప్రియమైన వాళ్ళారా, ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 159. అంతకుముందు ఉన్నటువంటి కొత్త పాటల పుస్తకంలో 157. అంతకుముందు ఉన్నటువంటి కొత్త పాటల పుస్తకంలో 157. 1వ చరణము 2వ చరణం పాడుకుంటాం ప్రియమైన వాళ్ళారా. 1, 2 చివరి చరణం 1, 2, 5. నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి మా పాపము కడుగా శిలువపై అర్పించేను, శిలువపై అర్పించేను. త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చి తానా నిబంధనను, త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చి తానా నిబంధనను, మనలాను తానే నిర్మించే గనుక మనలాను ప్రేమించేను, మనలాను తానే నిర్మించే గనుక మనలాను ప్రేమించేను, మనలాను ప్రేమించేను. ప్రేమానమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి మా పాపము కడుగా శిలువపై అర్పించెను, శిలువపై అర్పించెను. శాశ్వత ప్రేమ చూపించెను, శిలువపై రుజువు గావించెను. శాశ్వత ప్రేమ చూపించెను, శిలువపై రుజువు గావించెను. తన రక్తముతో పాపులనెల్లా శుద్ధులా చేసెనుగా, తన రక్తముతో పాపులనెల్లా శుద్ధులా చేసెనుగా, శుద్ధులా చేసెనుగా. ప్రేమానమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి పాపము కడుగా శిలువపై అర్పించెను, శిలువపై అర్పించెను. ఆత్మ శరీర ప్రాణములను అర్పించి ప్రభును స్తుతింతుము, ఆత్మ శరీర ప్రాణములను అర్పించి ప్రభును స్తుతింతుము. హల్లెలూయా స్తుతి మహిమ
ఘనత ఎల్లప్పుడూ ప్రభుకే. హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడూ ప్రభుకే. ఎల్లప్పుడూ ప్రభుకే. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను. రక్తము చిందించి పాపము కడుగా నాపై అర్పించేను. నాపై అర్పించేను. దయచేసి సిస్టర్స్ కొంచెం ముందు జరిగి కూర్చోండి. అందరికీ కూడా స్థలం విశాలంగా ఉన్నట్లుగా దయచేసి